అంట్లేమీ లేకుండా వేసిన పక్కలు వేసినట్లుండి ఇల్లు కొంచెం నీట్‌గా ఉంటే చాలండి బాబు. ఆడవాళ్ళకి ఎంత మనశ్శాంతిగా ఉంటదో దాంట్లో నేను గూడా ఉన్నాననమాట. పనులున్నాయంటే అబ్బా! పనులున్నాయి అనిపిస్తూనే ఉంటదనమాట. బట్ ఇక్కడ గిన్నెలైతే ఏమీ లేకుండా మొత్తంగా కడిగేశాను. నేను ఇక్కడ గిన్నెలు కడిగేటప్పుడైతే లక్ష్మీదేవి ఉంగరం తీసి పక్కన పెట్టుకుంటానండి. చేతిలో ఎప్పుడూ ఉంటది కదా! బట్ ఎంగిలి గిన్నెలు కడిగేటప్పుడు ఇలా నాన్ వెజ్ గిన్నెలు కడిగేటప్పుడు మాత్రం తీసి పక్కన పెట్టి గిన్నెలు కడిగేశాక మళ్ళీ పెట్టుకుంటూ ఉంటాను. ఇక్కడైతే ఆకుకూర ఫ్రైకి ఆకుకూర అంతా ఒలిచేసి పెట్టేసుకున్నాననమాట. ఫైనల్‌గా ఆకుకూర ఫ్రై అయితే ఒకవైపు చేసేస్తూ ఉన్నాను. సో, మధ్యాహ్నం చేసిన పప్పుచారు అయితే కొంచెం ఉంది. సో, పప్పుచారులోకి ఆకుకూర ఫ్రై కాంబినేషన్‌గా బావుంటది కదా! సో, అందుకని ఇక్కడ ఆకుకూర ఫ్రై అయితే చేసేస్తూ ఉన్నాననమాట. జస్ట్ సింపుల్ వేలో ఈజీగా అయిపోద్దండి. ఆకుకూరలు ఒలుచుకోవడం లేట్ ఏమో కానీ చేయడం మాత్రం చాలా ఫాస్ట్‌గా అయిపోద్ది కదా! చాలా ఈజీ రెసిపీ. బట్ తక్కువ ఖర్చులోనే ₹10 ఆకుకూరతోనే హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎన్నో ఉంటాయి. ఇక్కడైతే పూజ కూడా అయిపోయిందండి. ఒకవైపు పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో వాషింగ్ మిషన్ దగ్గరికైతే వచ్చేసాను. మా ఇంట్లో ఒక దగ్గర నీళ్ళు తిప్పితే రావు కాబట్టి సో, మిషన్ అనేది లాస్ట్‌లో వేసుకుంటాననమాట. బట్ ఎంత వేసినా మిషన్‌లో బట్టలైతే మురికి పెద్దగా పోవట్లేదు.